హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ ఆటో జానీ లోకల్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న కొండిగాని గై పార్ట్ 2 వీడియో మీ ముందుకు వచ్చేసింది. పార్ట్ 1లో మనం ఇక్కడికి చేరుకునేంత వరకు మీరు చూశారు కదా. అలాగే 40 సంవత్సరాల నుంచి ఈ గవిలోనే శవాలను ఎత్తుకెళ్ళి ఒక జంతువు అనేది పీక్క తింటుంది అంటే చాలామంది ఎన్నో విధాలుగా కామెంట్లు పెట్టారు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మట్లేదు. నేను కూడా అలాగే ఈ ప్రచారం నిజమా అబద్ధమా అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. ఆ గవిలోకి వెళ్ళడానికి మేము ఎంత కష్టపడ్డామంటే మా బట్టలు చూస్తే మీకే అర్థమవుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, సాధారణంగా కొండెక్కాలంటే ఉత్తమంచే కష్టం. అలాంటిది ఒక చేతిలో గడపార, మరో చేతిలో సలికెపార వేసుకొని మనం ఇప్పుడు ఈ కొండ ఎక్కబోతున్నాం. ఆ గవిలో ఏముంది, లోపల నిజంగానే కొండిగాడ అనే జంతువు మనుషుల శవాలను పీక తినిందా లేదా అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అలాగే ఆ కొండ ఎక్కేది, అక్కడికి చేరుకునేది, ఆ గవి దగ్గరికి చేరుకునేది ఫుల్ వీడియో ఎవరన్నా పార్ట్ 1 చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఉంది. ఇప్పుడు మనం అక్కడికి చేరుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి కొండపైకి చేరుకున్నాం. కొండిగాని దగ్గరికి వచ్చేసినాం. ఆల్రెడీ మీరు కొండిగాని గయ్యిలో బయట ఎలా ఉంది అని చూశారు. ఎవరైనా చూడాలి వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే పార్ట్ 1లో ఇక్కడికి చేరుకునే మార్గం ఎలా ఉంటుంది, ఇంత కష్టతరంగా ఇక్కడికి చేరుకున్నా అనేది పార్ట్ 1లో చూపించడం జరిగింది. ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళడానికి చిన్న తొర్ర అనేది ఉంది. దానిలో మనం పట్టం కాబట్టి సలికెపార అలాగే గడపార తీసుకొని వచ్చి మనం వెళ్ళడానికి వీలుగా మనకు ఒక రాయి అనేది అడ్డం ఉంది. ఆ రాయిని తీసేసి లోపల ఎలా ఉంది అనేది మీకు చూపించడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే లోపల ఏముంది అనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటే ముందే వెళ్ళి ఏముంది అనేది జాగ్రత్త పడి వీడియో తీయడానికి ఆస్కారం ఉండు. కానీ ఇప్పుడు ఈ లోపల ఏముంది అనేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే దగ్గర 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక పుకార్ అనేది బాగా నడుస్తుంది. ఆ పుకార్ ఏంటంటే శ్మశానంలో ఉన్న శవాలను కొండిగాడ అనే జంతువు ఎత్తుకొచ్చి ఈ గవిలోనే తింటుందనే ఒక పుకార్ అనేది చాలా రోజుల నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. మీకు ఈ వీడియోలో ఇది నిజమా అబద్ధమా అనేది ఖచ్చితంగా నేను చూపించగలుగుతాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మేము దీట్ అనేది తెచ్చుకున్నాము. ఒక కట్టెకు బట్టలు కట్టి దీట్ అంటారు దీన్ని తీసుకెళ్తున్నాం. ఎందుకంటే లోపల ఏముండేది మనకు తెలియదు కాబట్టి దానివల్ల ఈ దీట్ అనేది తీసుకెళ్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ గవిలోకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇది ఎంట్రీ. ఆల్రెడీ మీరు పార్ట్ 1లో చూశారు ఎంట్రీ ఎంత తక్కువగా ఉంది అనేది. మనం అలాగే ఇక్కడ దోమలు అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. పోయినసారి మాకు అసలు అవి కుట్టి దద్దులు అనేది చాలా దారుణంగా రావడం జరిగింది. అందుకే ముందు జాగ్రత్తగా మనం దోమల్ని ఒక ఊదిగడ్డి కూడా తీసుకొచ్చి ముందుగానే ఒక 10 నిమిషాల ముందే అంటించడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడున్న ఈ ఎంట్రీ వెళ్ళడానికి ఆస్కారంగా ఈ గడపార సలికెతో మొత్తం తీసి లోపలికి వెళ్తాను. ఫ్రెండ్స్, మనం ఒక గంట సేపు కష్టపడితే ఈ గవిలోకి వెళ్ళడానికి మనకు ఒక మార్గం అంటూ ఏర్పడింది. లోపలికి వెళ్దాం. ఈ దీట్ అంటించుకొని లోపలికి వెళ్దాం.
ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు వస్తుంది కెమెరామ్యాన్ మహేంద్ర. ఇతనే నా వీడియోస్ మొత్తం తీసేది. మనం ఫ్రెండ్స్ మొత్తానికైతే కొండిగాని గైలోకి మనం లోపలికి వచ్చేసాం. మనం లోపలికి వస్తే స్టార్టింగ్ ఇలా ఉంది. ఇదిగో మనం వచ్చిన ఎంట్రీ. మనం ఇప్పుడు అక్కడ నుంచి బయలు చేసుకొని లోపలికి వచ్చినాం. లోపలికి వచ్చినాక గవి చూడండి ఎంత పెద్దగా ఉందో. లోపలికి వచ్చిన తర్వాత ఇటు సైడు మీరు చూడవచ్చు మొత్తం ఇలా ఉంది. ఇక్కడ లోపల దోమలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి మన బ్యాడ్ లక్ ఏదంటే మనం తయారు చేసుకున్న దీట్ అనేది ఇరిగిపోయింది. లోపలికి వస్తేనే ఇరిగిపోయింది. సరే ఆ దేవుడు ఉన్నాడు. ఇంతవరకు ఈ గుహలో అయితే ఏ ప్రమాదం అనేది మనకు జరిగేటట్లు కనపరాలేదు. ఈ గవిలో ముళ్ళపంది నివసించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే దాని ముళ్ళపంది ఈకలే ఇవి చాలా డేంజరు. కుచ్చుకుంటే ఇవి షార్ప్గా ఉంటాయి. కుచ్చుకుంటే సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. సరే ఇప్పుడు ఇటు సైడు ఒక మార్గం ఉంది. ఈ గవి ఇటు సైడ్ వెళ్ళి చూద్దాం ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. మీరు చూడవచ్చు ఇది మొత్తం పైనుంచి ఇరిగి పడింది. ఇదిగో మొత్తం పైనుంచి కొండ చర్యలు అదే పైనుంచి రాయి మొత్తం ఇరిగి పడినట్లు మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇదిగో మనం ఇక్కడ లోపల ఇంకా వెళ్ళడానికి ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది చాలా దూరం ఉంది. లోపల ఇలా ఉంది చూడండి. ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో లైట్ కనపడుతుంది కదా, ఇక్కడ లోపలికే ఉంది సొరంగం అనేది. ఈ గవి అనేది లోపలికి వచ్చినాక చాలా దూరం ఉంది. అలాగే ఇక్కడ కూడా మనకు ఇదిగో ఇక్కడి వరకు ఇది ఎండింగు. ఈ సైడ్ అయితే ఇక్కడ చాలా దూరం కనపడుతుంది, కానీ అక్కడికి ఆ లైట్ కనపడుతుంది కదా, అక్కడికి ఎండింగు. నిజంగానే ఈ గవిలో శవాలను ఎత్తుకొచ్చి కొండిగాడ అనే జంతువు తినింది అనడానికి, అలాగే శవాల అస్థిపంజరాలు ఉన్నాయని మా పెద్దవాళ్ళు చెప్పేవారు. ఇప్పుడైతే మనకు ఇటు సైడ్ అయితే ఏమీ కనపరాలేదు. అలాగే అటు సైడ్ కూడా ఉంది. అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం. ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్దాం పదండి. ఈ గవిలో నేను ఈ లోపలికి వచ్చినాక ఒకటి అబ్జర్వ్ చేశాను. అదేమిటంటే ఇది సహజంగా ఏర్పడిన గవి అయితే కాదు. నేను ఎందుకు అలా చెప్తున్నా అంటే మీరు ఇక్కడ చూడవచ్చు ప్రతి చోట మనకు ఈ రాళ్ళు అనేది బేర్చడం జరిగింది. రాయి మీద రాయి, రాయి మీద రాయి. నేను అందుకే దీని గురించి కొద్దిగా డీప్గా ఎంక్వైరీ చేశాను. చేస్తే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే అప్పట్లో ఈ కొండలో వజ్రాలు అలాగే బంగారు ఉందనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు ఈ గవిని తీయించారనే ఒక ప్రచారం కూడా ఉందని నాకు చెప్పడం జరిగింది. మీకు వారు చెప్పినట్టు నిజంగానే ఇది మనసులో తీసినదే. ఎందుకంటే మనకు ఇక్కడ మీరు చూడవచ్చు స్టెప్ బై స్టెప్ ఇది కూలిపోకుండా ఉండడానికి ఇలా రాళ్ళు అనేది బేర్చడం జరిగింది, ఒక గోడ మాదిరి. ఇప్పుడు అటు సైడ్ ఏముందో వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పా కదా మీకు, ఇదిగో ఇక్కడ నీట్గా క్లియర్గా కనపడుతుంది చూడండి. ఇది సహజంగా ఏర్పడిన గవి అయితే కాదు. ఇదిగో మనుషులు తీసిన గవే ఇది. ఈ రాయి మీరు చూడవచ్చు, ఈ గాఢ చూడవచ్చు. ఈ గవి కూలిపోకుండా ఇలా అని రాయి మొత్తం బేర్చారు. ఇదిగో అలాగే ఇటు సైడు ఏముందనేది చూశారు కదా, మనం లోపలికి వెళ్ళి చూపించాం మీకు. ఇప్పుడు మనం ఇక్కడ మరో మార్గం ఉంది, అవతలకి వెళ్ళి చూపిస్తా ఏముంది అనేది. ఫ్రెండ్స్ ఇక్కడైతే పట్టాం, ఇలాగైతే ఇదిగో ఇక్కడ నుంచి వెళ్దాం. మన బ్యాడ్ లక్ ఏదంటే మనం తెచ్చుకున్న దీట్ అనేది ఇరిగిపోయింది. సైడు ఒక చిన్న మార్గం ఉంది, కానీ ఆ మార్గంలో నేను పట్టుకున్నాను. మా కెమెరామ్యాను అలాగే మనతో వచ్చిన మా బామర్ది కొద్దిగా పతలాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈజీగా ఆ సందులోంచి బయటికి రావడం జరిగింది. నేను అటు సైడ్ పట్టాక ఇదిగో ఇటు సైడ్ మరొక మార్గం ఉంటే ఇక్కడ నుంచి వస్తున్నాను.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇంత కష్టపడితే కానీ వీడియో చేయడానికి చాలా ఇబ్బంది పడితే కానీ వీడియో తీయలేం. చాలామంది ఊరికే సింపుల్గా తీసి పెడుతున్నారు అనుకుంటారు, కానీ అది కాదు, ఇది మా కష్టం. ఇంత కష్టపడినందుకు మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మనం యువతలకి చేరుకున్నాం. బయట ఉన్న ఎంట్రీకి ఈ లోపలికి వచ్చిన తర్వాత ఈ ఎంట్రీకి ఎంత డిఫరెన్స్ ఉందంటే అంత డిఫరెన్స్ ఉంది. బయట నుంచి చూస్తే ఎవరు ఇక్కడ గవి ఉందని ఇలా ఉందని ఎవరు అనుకోరు. బహుశా ఈ కొండిగాడ అనే జంతువు నిజంగానే ఈ గవిలోకి వచ్చి మనుషుల శవాల్ని పీక్క తినిందో లేదో నాకు తెలియదు, కానీ కన్ఫామ్గా ఇదైతే నిధులున్నాయనే ఉద్దేశంతోనో మరి ఏదన్నా ఈ భూమి కింద ఉండే రాయి వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనో ఇది తీయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఆస్తి పంజరాలు ఏమన్నా కనపడతాయో. ఈ గుహలోకైతే ముళ్ళపంది అనేది కన్ఫామ్గా వచ్చిందని చెప్తాను, ఎందుకంటే అది ఈ గుహలో తిరిగినట్లు మనకు ఆన్వాల్ అనేది దాని ఈకలు అనేది మీకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇదిగో ఆ దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు అది ఉండకూడదని, ఎందుకంటే మనం తప్పించుకోవడానికి ఆస్కారం అంటూ లేదు. ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ఒక మార్గం అనేది ఉంది, కానీ మనకు అక్కడ క్లోజ్ అనేది కనపడుతుంది. రాయి మొత్తం లోపల ఉన్నది తీసి అక్కడ బేర్చడం జరిగింది, అక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇదిగో లోపల ఇలా ఉంది, మనకు చుట్టూ రాయి అనేది బేర్చారు చూడండి, ఎందుకంటే పైనుంచి ఇది పడకుండా. అలాగే ఈ గవిలో గబ్బిలాలు కూడా మనకు కనపడుతున్నాయి, చూడవచ్చు. పైనుంచి మొత్తం ఈ బండ అనేది మొత్తం ఈ చర్య మొత్తం ఇరిగి పడింది, మొత్తం శుద్ధరాయి మాదిరి ఉంది, ఎందుకంటే జస్ట్ ఇలా కొడుతుంటేనే పలిపోతుంది. ఇది మొత్తం ఇరిగి పడింది. అలాగే ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే కొండిగాడ అనే జంతువు ఈ గవిలోకి మనుషుల శవాలను ఎత్తుకొచ్చి తిన్నట్లు మనకు ఎక్కడ వాటి మనుషుల అస్థిపంజరాలు అనేది మనకు కనపడలేదు. బహుశా ఉండవచ్చు, ఎందుకంటే ఈ పైనుంచి చర్యలు మొత్తం ఈ కొండ పైనుంచి ఈ పలక మొత్తం ఇరిగిపడి మొత్తం ఇది బూడిపోయింది. మన పెద్దవాళ్ళు అంతలేంది చెప్పరు, కొండిగాని గయ్యి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇదిగో ఇట్లా రారా, ఇదిగో ముళ్ళపంది ఇంత లోపలికి కూడా వచ్చింది. ఇదిగో ఇక్కడ చూడవచ్చు ముళ్ళపంది ఈక దాదాపు ఎంత స్ట్రాంగ్గా ఉందో, అలాగే ఇది కొచ్చగా కూడా ఉంది, షార్ప్గా ఉంది. ఇదిగో ఇక్కడ నుంచి ఇంకా కొద్ది దూరం అక్కడ అనేది ఎండింగ్ అనేది కనపడుతుంది. ఇదిగో మీకు లైటు, అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం అంటూ లేదు. ఫైనల్గా ఈ గవిలో ఏముంది, అలాగే మా పెద్దవాళ్ళు చెప్పినది నిజమా అబద్ధమా అనేది లోపలికి వచ్చి మొత్తం ఈ గవిలో మొత్తం చూపించడం జరిగింది. వాళ్ళు చెప్పినట్లు ఈ గవిలో అనేది మనిషికి సంబంధించిన ఏ ఎముకలు కానీ తలబుర్రలు కానీ కనపరాలేదు, ఎందుకంటే ఈ మొత్తం పైన ఉన్న కొండ చర్య మొత్తం ఇరిగి కింద పడింది. బహుశా అవి బూడిపోయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ గవి వచ్చేసి సహజంగా ఏర్పడినదైతే కాదు, ఎందుకంటే మనం ఇక్కడ మీరు మొత్తం చూడవచ్చు, ఎక్కడ చూడు మనుషులు తీసి సేఫ్టీ కోసం ఇది కూలిపోకుండా ఇక్కడ మనకు రాళ్ళతో అనేది బేర్చడం జరిగింది. పదండి ఇప్పుడు అయితే బయటికి వెళ్దాం, ఎందుకంటే చాలా ఊపిరి తీసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది, చాలా లోపలికి వచ్చాం మనం. నేను బయట ఉన్న ఎంట్రీ చూసి లోపల ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇది చాలా పెద్దగా ఉంది. దాదాపు సుమారుగా మనం ఒక 2 గంటల సేపు ఈ గవి మొత్తం తిరిగి చూడడం జరిగింది. పెద్దవాళ్ళు ఏది అబద్ధంగా ఉత్తదనేది చెప్పారు. ఇదిగో మీరు ఇక్కడ బాగా గమనించవచ్చు,
ఈ మొత్తం పైనున్న కొండ చర్య అదే గవిలో ఉన్న పైనున్న కొండ చర్య మొత్తం అనేది కిందికి పడిపోయింది. ఇదిగో మొత్తం చూడవచ్చు మీరు. బహుశా అవి ఎముకలు కానీ అస్థిపంజరం కానీ బూడిపోయి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో వీడియోలో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం పదండి. మనం లోపలికైతే రాగలిగాం కానీ ఇప్పుడు పైకి అర్థం కాకునుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా మనం కొండిగాని గైలోకి వెళ్ళి లోపల ఏముందనేది మీకు క్లియర్గా చూపించడం జరిగింది. చూశారు కదా కొండిగాని గవి పార్ట్ 2 వీడియో ఎలా ఉందో. మనం లోపలికి ఎంతో సాహసం చేసి లోపలికి వెళ్ళి లోపల నిజంగానే మనుషుల అస్థిపంజరాలు ఉన్నాయా, కొండిగాడ అనే జంతువు పీక తినిందా అనేది మీకు క్లియర్గా లోపల ఎలా ఉండేది చూపించాను. మనకైతే లోపల మనుషుల అస్థిపంజరాలు కానీ వాటి ఎముకలు కానీ ఏవి కనపరాలేదు. ఎందుకంటే లోపల మొత్తం కొండ చర్యలు మొత్తం ఇరిగిపడి ఉన్నాయి. బహుశా ఉండవచ్చు, ఎందుకంటే ఒకప్పుడు ఆ జంతువు ఉంది అని చెప్పడం జరిగింది. ఎవరైనా చూశారంటే చూసిన వాళ్ళు కూడా మనకు పార్ట్ 1లో మీకు చెప్పాను. మా అన్న ఒక 30 సంవత్సరాల కిందట జీవాలు కాసుకునే వాళ్ళు వాళ్ళ వెనకమ్మడి వచ్చిన కుక్కలు అవి కనుక్కొని దాన్ని చంపేయడం అనేది జరిగిందని మా అన్న చెప్పాడు. ఓకే, అది నిజమా అబద్ధం అనేది కన్ఫామ్గా నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే లోపల వెళ్ళి చూస్తే మనకు ఎముకలు అనేది కనపరాలేదు. ఎందుకంటే రాళ్ళు అనేది ఇరిగిపడి బూడిపోయి ఉండొచ్చు. మేము చేసిన సాహసానికి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆటో జానీ లోకల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీ ఆటో జానీ లోకల్. జై హింద్.